హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కిన్ వైట్నింగ్కి ఒక బెస్ట్ సోప్ ప్రిపేర్ చేశాను. మనం అప్లై చేసుకోగానే మనకి వెంటనే బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఈ సోప్కి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, మొత్తం డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా ఈ సోప్ ప్రిపేర్ చేసుకోవటానికి సోప్ బేస్ తీసుకోవాలి. మనము సోప్ ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ప్రొడక్ట్స్తో మనం ప్రిపేర్ తీసుకొని చేసాము. ఇప్పుడు నేను చాక్రోల్ సోప్ ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఆన్లైన్లో మనకి దొరుకుతుందండి. చాక్రోల్ బేస్ సోప్ అంటే కనుక మనం సెర్చ్ చేస్తే కనుక ఈ చాక్రోల్ బేస్ సోప్ అనేది మనకి దొరుకుతుంది. దీని నుంచి మనము చాక్రోల్ పౌడర్ మనము ఫేస్ ప్యాక్లా యూజ్ చేసుకుంటూ ఉంటాము. అంతేకాకుండా ఫేస్ మాస్క్ యూజ్ చేస్తూ ఉంటాము. పౌడర్తో మనము సోప్స్ అనేవి నార్మల్గా సోప్ బేస్ తీసుకొని పౌడర్ యాడ్ చేసుకొని చాక్రోల్ సోప్ ప్రిపేర్ చేసుకుంటాము. అలా కాకుండా మనకి ఆన్లైన్లోనే మనకి చాక్రోల్ బేస్ సోప్ అనేది ఒకటి దొరుకుతుందండి. దాన్ని తీసుకొని మనము ఇంకేమి యాడ్ చేసుకోని అవసరం లేకుండా ఈ సోప్ బేస్తోనే మనం సోప్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాక్రోల్ సోప్ ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, కాస్ట్ ఎంత, అసలు అప్లై చేసుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి స్కిన్కి, మొత్తం నేను ఈ వీడియోలో డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా సోప్ బేస్ తీసుకున్నాను చాక్రోల్ సోప్ వేర్ అండి. మనం ప్రిపేర్ చేసుకున్న సోప్ బేస్ నుంచి ప్రిపేర్ చేసుకున్న సోప్ బేస్ వేరు. మనం హోమ్మేడ్గా మనము చాక్రోల్ పౌడర్తో చేసుకునే సోప్ వేరు. ఇన్ని రకాలుగా ఉంటుంది. పౌడర్తో చేసుకునేది వేరుగా ఉంటుంది, ఈ సోప్ బేస్తో తీసుకున్నది వేరుగా ఉంటుందండి. నేను ఒక 15 గ్రామ్స్ తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి అండి, వెంటనే కరుగుతుంది. తర్వాత నేను ఒక 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేశానండి. ఇంకేం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇంకేమి లిక్విడ్స్ కానీ మనకి స్మెల్ కోసం కానీ ఇంకేవి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి సోప్ బేసే చాలా మంచి స్మెల్ అనేది ఇస్తుంది. స్మెల్ కోసం అయితే కనుక ఇంకేం యాడ్ చేసుకోవసరం లేదు. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో విటమిన్ ఈ క్యాప్సిల్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఆల్రెడీ వాటర్ బాగా హీట్ చేసుకొని పెట్టుకున్నాను డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ చేసుకోవటానికి. నేను కట్ చేసుకున్నవి మొత్తం ఒక స్టీల్ బౌల్లో యాడ్ చేసుకున్నాను కదా, సోప్ బేసెస్ మొత్తం యాడ్ చేసుకొని బాగా కరగపెట్టుకున్నానండి. మనం సోప్ ప్రిపేర్ చేసుకునేది సోప్ ప్రిపేర్ చేసుకునేది మనకి ఆన్లైన్లోనే దొరుకుతుందండి. లేదా మనం ఒక స్టీల్ బౌల్లో కానీ కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని, లేదా సోప్ ప్రిపేర్ చేసుకున్న వాటిలో కానీ కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అనేది మనం దీనిలో యాడ్ చేసుకోవాలి. మనం ఇంకా దీనిలో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నార్మల్గా బయట పెట్టామంటే ఒక 1/2 అవర్ లేదా ఒక 15 మినిట్స్ బయట పెట్టామంటే కనుక సోప్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. మనం తీసుకుంటే వెంటనే ఈ విధంగా అయితే వస్తుందండి. మనకి లిక్విడ్ అనేది పడుతుంది కాబట్టి సైడ్స్న అనేది మొత్తం కూడా తీసుకోండి, నీట్గా వచ్చేస్తుంది సోప్ అయితే కనుక. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా మీకు మంచి రిజల్ట్ రావటం కోసం అయితే కనుక దీనిలోనే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే మిల్క్ కానీ లేదా ముల్తానీ మట్టి కానీ ఇంకా రైస్ ఫ్లోర్ కానీ ఇవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకేం యాడ్ చేయలేదు, ఓన్లీ కోకోనట్ ఆయిలే యాడ్ చేశాను. ఇవి రెండింటితోనే నేను సోప్ ప్రిపేర్ చేశాను. ఈ విధంగా చక్కగా వస్తుందండి. మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే లిక్విడ్ ప్రిపేర్ చేసేటప్పుడు మనము సోపు ప్రిపేర్ చేసుకున్న బౌల్స్ ఏవైతే తీసుకుంటామో అవి తీసుకొని కోకోనట్ ఆయిల్ రాసుకొని మనం పెట్టుకుంటాం కదా, అంతసేపు కూడా మనకి ఈ లిక్విడ్ని వేడి నీళ్ళల్లోనే ఉంచండి. బయట పెట్టామంటే కనుక గడ్డగట్టిపోతుంది దానిలోనే, ఆ బౌల్లోనే. కాబట్టి మనం సోప్ ప్రిపేర్ చేసుకోబోయే ముందైతే కనుక మనకి వేడి నీళ్ళల్లో ఉంచి తర్వాత వెంటనే ఈ బౌల్స్లో అనేది లిక్విడ్ యాడ్ చేసుకోండి. తర్వాత నేను మీకు లైవ్లోనే రిజల్ట్ చూపిస్తున్నాను, మనకి డిఫరెంట్ అనేది ఎంత తెలుస్తుందో. తర్వాత వాటర్ ఒక బౌల్లోనికి తీసుకున్నాను. సోప్ ఈ విధంగా అప్లై చేసుకుంటున్నానండి. మనం నార్మల్గా ఏ సోప్స్ అయితే మనం డైలీ యూజ్ చేసుకుంటామో ఆ సోప్స్ ఎలా అయితే మనం యూజ్ చేసుకుంటామో ఈ సోప్ కూడా సేమ్ అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. మనకైతే కనుక బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. వెంటనే మనకి నురుగైతే రాదండి. మనము రుద్దుకున్న తర్వాత 2 సెకండ్స్ 3 సెకండ్స్ తర్వాత మనకి నురుగు అనేది వస్తుంది. మనం యూజ్ చేసుకునే సోప్స్ అయితే కనుక వెంటనే నురుగు వస్తుంది. ఇదైతే 2 or 3 సెకండ్స్ తర్వాత మనకి నురుగు వస్తుంది. అయితే మాత్రం బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి, మంచి రిజల్ట్ ఇస్తుంది మనకి సోప్ అయితే.
ఎంతటి బ్లాక్ స్కిన్ అయినా కానీ యూజ్ చేసే కొద్దికి మనకు ఒక 3 or 4 వీక్స్లోనే మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది, ఓపెన్ పోర్స్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ బ్లాక్గా అయిపోతున్న స్కిన్ని వైట్నింగ్గా చేయడానికంటే స్కిన్ డల్ అయిపోతూ ఉంటుంది కదా, ఆ స్కిన్ని రిమూవ్ చేయడానికి మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.